లేదండి. లేదండి. పౌలు గారు తిమోతికి ఈ యొక్క పత్రికను రాశారు. తిమోతి రెండో పత్రిక దేని గురించి అంటే యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె ఉండము అని రాశాడండి. దానికి ఒక టైటిల్ పెట్టుకోండి, యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె ఉండుము. 4 అధ్యాయములు ఉన్నాయి ఇందులో. 4 అధ్యాయములు ఉన్నాయి. 4 ముఖ్య విభాగములు ఉన్నాయండి. 4 ముఖ్య విభాగములు ఉన్నాయి. అయితే ప్రారంభ శుభములతోటి ముగింపుతోటి కలిసి మొత్తం 6 భాగాలు. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలని చూద్దామండి. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలని చూద్దాం. అది మొట్టమొదటి విభాగం. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. శుభములు. పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండవ ముఖ్య విభాగం మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 18వ వచనం వరకు. మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 18వ వచనం వరకు. అతని ఆదేశం అని రాసుకోండి. అతని ఆదేశం. అతని ఆదేశం అంటే ఏంటంటే మీరు దేవుని పని అని రాసుకోండి. అతని ఆదేశం ఏంటంటే అది దేవుని యొక్క పని. ఇందులోనే వివరణ రాసుకోండి. దేవుని శక్తిలో సువార్తను ప్రకటించుటకు. దేవుని శక్తిలో సువార్తను ప్రకటించుటకు. దేవుని శక్తిలో సువార్తను ప్రకటించుటకు. అది రెండవ ముఖ్య విభాగం అన్నమాట. మూడవ విభాగం ఏంటంటే 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 26వ వచనం. అంటే 2వ అధ్యాయం మొత్తం. మీరు యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు అని పెట్టుకోండి. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు. అతని గుణము. తర్వాత దేవుని వీరుడు అని పెట్టుకోండి. దేవుని వీరుడు. ఇప్పుడు వివరణ రాసుకోండి. 3వ విభాగానికి వివరణ ఏంటంటే దేవుని సంతోషపెట్టుటకు మరియు మనుష్యులను సిద్ధపరచుటకు. దేవుని సంతోషపెట్టుటకు మరియు మనుష్యులను సిద్ధపరచుటకు. ఓకే. తర్వాత 4వ విభాగం రాసుకోండి. 3వ అధ్యాయం అంతా. 3వ అధ్యాయం అంతా 4వ విభాగం. అందులో ఈ టాపిక్స్ రాసుకోండి. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు. ఇది కూడా యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు. తర్వాత అతని సవాలు.
అతని సవాలు. అతని సవాలు. తర్వాత దేవుని వాక్యము. దేవుని వాక్యము. దేవుని వాక్యం వివరణ రాసుకోండి. నీతి యందు బోధించుటకు, నీతి యందు బోధించుటకు, సిద్ధపరచుటకు, సిద్ధపరచుటకు మరియు తర్ఫీదునిచ్చుటకు, మరియు తర్ఫీదునిచ్చుటకు. నీతి అందు బోధించుటకు, సిద్ధపరచుటకు మరియు తర్ఫీదునిచ్చుటకు. ఇది నాలుగవ విభాగం. ఐదో విభాగం 4వ అధ్యాయము 1 నుండి 18వ వచనం వరకు. ఐదవ విభాగం 4వ అధ్యాయము 1 నుండి 18 వరకునండి. ఇక్కడ అతని ఆజ్ఞ అని రాసుకోండి. అతని ఆజ్ఞ. అతని ఆజ్ఞ కింద దేవుని జీతము అని రాసుకోండి. దేవుని జీతము. వివరణ రాసుకోండి. విశ్వాసమును కాపాడుకుని వానికి. ఎవరికి జీతం అంటే విశ్వాసమును కాపాడుకుని వానికి. ఓకే. తర్వాత చివరిది 6వ విభాగం ఏంటంటే 4వ అధ్యాయం 19 నుండి 22 వరకు. 19 నుండి 22 వరకు ముగింపు. ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక. ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక. మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక గురించి ఒక సెంటెన్స్ రాసుకోండి. మంచి పోరాటము పోరాడము, మంచి పోరాటం పోరాడము, పరుగును తుదముట్టించుము, పరుగును తుదముట్టించుము, విశ్వాసమును కాపాడుకొను, విశ్వాసమును కాపాడుకొను. ఓకే. తిమోతికి రాసిన 2వ పత్రిక అయింది. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక. తీతుకు రాసిన పత్రిక. తీతుకు రాసిన పత్రిక క్రీస్తు శకము 65లో పౌలు గారు రాశారు. క్రీస్తు శకం 65లో. ఓకే. హెడ్డింగ్ ఏం రాసుకుంటారంటే తీతు. ఓకే. దృఢమైన సిద్ధాంతమును బోధించుము, మరియు దృఢమైన సిద్ధాంతమును అభ్యసించుము లేక ఆచరించుము. ఓకే అండి. దృఢమైన సిద్ధాంతమును బోధించుము మరియు దృఢమైన సిద్ధాంతమును అభ్యసించుము లేక ఆచరించుము. మూడు అధ్యాయములు ఉన్నాయండి. 3 అధ్యాయములు, 2 ముఖ్య విభాగాలు. 2 ముఖ్య విభాగాలు ఉన్నాయి.
రెండు ముఖ్య విభాగాలు. శుభములు ముగింపుతో కలిసి 4 విభాగాలు ఉన్నాయి. మొదటివి మొదటి విభాగం మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు. మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు. శుభములు. శుభములు. పౌలు తన నిజమైన కుమారుడైన తీతుకు రాస్తున్నాడు. పౌలు తన నిజమైన కుమారుడైన తీతుకు రాస్తున్నాడు. రెండో విభాగం మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 16వ వచనం వరకు. దీనికి ఒక హెడ్డింగ్ రాసుకోండి. దృఢమైన సిద్ధాంతమును అభ్యసించుము. దృఢమైన సిద్ధాంతమును అభ్యసించుము. అందులో వివరణ రాసుకోండి. అందులో వివరణ సద్భక్తి గల నాయకులకు కావలసినవి. సద్భక్తి గల నాయకులకు కావలసినవి. తర్వాత భక్తిహీనులైన నాయకులను ఖండించుము. భక్తిహీనులైన నాయకులను ఖండించుము. తర్వాత క్రమ పద్ధతిలో పెద్దలను ఏర్పాటు చేయుము. క్రమ పద్ధతిలో పెద్దలను ఏర్పాటు చేయుము. తర్వాత సంఘమును పొందికగా నడిపించుము. సంఘమును పొందికగా నడిపించుము. సంఘమును పొందికగా నడిపించు. ఇక్కడతోటి రెండవ విభాగం అయిందండి. మూడవ విభాగం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 14వ వచనం వరకు. రెండో అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయము 14వ వచనం వరకు. ఓకే, దీనికి హెడ్డింగ్ రాసుకోండి. దృఢమైన సిద్ధాంతమును ప్రకటించుము. దృఢమైన సిద్ధాంతమును ప్రకటించుము. దృఢమైన సిద్ధాంతమును ప్రకటించుము. వివరణ సంఘములో బాధ్యతలు. సంఘములో బాధ్యతలు. తర్వాత మనుషులందరితో బాంధవ్యాలు. మనుషులందరితో బాంధవ్యాలు. ఇక మూడోది ఏంటంటే సంఘ నడిపింపులో జాగ్రత్తలు. సంఘ నడిపింపులో జాగ్రత్తలు. ఓకేనండి. ఇక 4వ విభాగం
4వ విభాగం 3వ అధ్యాయము 15వ వచనం. ముగింపు. 3వ అధ్యాయం 15వ వచనం ముగింపు. ముగింపులో వివరణ ఏంటంటే, నిజ విశ్వాసమును బట్టి మిమ్మును ప్రేమించు వారికి వందనములు తెలియజేయము. ఓకే, చివరిలో ఒక మాట రాసుకోండి. చివరిలో తీత్ అంటే ఇలాగా సంఘమును ఏర్పాటు చేయుట, సంఘమును నడిపించుట అని రాసుకోండి. సంఘమును ఏర్పాటు చేయుట, సంఘమును నడిపించుట. తీతు అయిందండి. నెక్స్ట్ ఫిలోమోను పత్రిక. క్రీస్తు శకం 61లో రాశారండి. క్రీస్తు శకం 61లో ఈ పుస్తకాన్ని రాశారు. హెడ్డింగ్ పెట్టుకోండి ఇలాగా, క్రీస్తు నందున్న ఒక సహోదరునికి ఒక విన్నపము. క్రీస్తు నందున్న ఒక సహోదరునికి ఒక విన్నపము. ఒకటే అధ్యాయము 25 వచనాలు. దాన్ని 3 ముఖ్య విభాగాలుగా మనం చేయొచ్చండి. 3 ముఖ్య విభాగములుగా మనం చేయొచ్చు దాన్ని. శుభములు ముగింపుతో కలిసి 5. శుభములు ముగింపుతో కలిసి 5 విభాగాలు. మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు శుభములు. మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు శుభములు. పౌలు ఫిలోమోనుకు మరియు తన ఇంట కూడుకొను సంఘమునకు రాశాడు. పౌలు ఫిలోమోనుకు మరియు తన ఇంట కూడుకొని సంఘమునకు రాశాడు. 2వ విభాగం మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. హెడ్డింగ్ రాసుకోండి, ఫిలోమోనును మెచ్చుకొనుట. ఫిలోమోనును మెచ్చుకొనుట. సహవాసము అని రాసుకోండి కింద. సహవాసం. 3వ విభాగం రాసుకోండి. 3వ విభాగం. 3వ విభాగం 1వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు.
మొదటి అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు. ఒక హెడ్డింగ్ రాసుకోండి. ఫిలోమోనుకు విన్నపము. ఫిలోమోనుకు విన్నపము. క్షమాపణ ఆత్మ. క్షమాపణ ఆత్మ. ఓకేనండి. తర్వాత 4వది మొదటి అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. మొదటి అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. మొదటి అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ఫిలోమోనుకు వాగ్దానం. ఫిలోమోనుకు వాగ్దానం. ఇది సహోదరత్వము. సహోదరత్వము. సహోదరత్వం. తర్వాత 5వ విభాగం. మొదటి అధ్యాయము అంటే ఒకటే అధ్యాయం ఉంది కదండి, 23వ వచనం నుండి 25వ వచనం వరకు. 23వ వచనం నుండి 25వ వచనం వరకు ముగింపు. క్రీస్తు కృప నీకు తోడయుండును గాక. క్రీస్తు కృప నీకు తోడయుండును గాక. చివరి మాట రాసుకోండి ఫిలోమోను గురించి. అతనిని క్షమించుము. అతనిని అంటే ఒనేసిమస్సు. ఒనేసిము అంటాం తెలుగులో. అతనిని క్షమించుము. తర్వాత అతడు ప్రభువునందున్న వ్యక్తి. అతడు ప్రభువునందున్న వ్యక్తిగా మరియు సహోదరునిగా నీకు ప్రియుడు. అతడు ప్రభువునందున్న వ్యక్తిగా మరియు సహోదరునిగా నీకు ప్రియుడు. ఓకే అండి. నెక్స్ట్ మనం సాధారణ పత్రికల్లోకి వెళ్తున్నాం. జనరల్ ఎపిజల్స్ అంటాం. జనరల్ ఎపిజల్స్, సాధారణ పత్రికలు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. హెబ్రీలకు రాసిన పత్రిక ఎల్లప్పుడూ సాధారణ పత్రికలలో ఒకటిగా చేర్చబడలేదు, మరియు కొన్నిసార్లు ఒకటిగానే అది నిలబడి ఉంటుంది. అయితే ఇక్కడ సాధారణ పత్రికల్లో పెట్టుకున్నా, ఒకవేళ పౌలు గారు రాశారనుకున్నా అది పర్వాలేదు, ఎందుకంటే రచయిత తెలీదు. మన తెలుగు బైబిల్లో అపోజిట్ అయిన పౌలు రాశాడని ఉంది, కానీ దానికి మ్యాన్స్క్రిప్ట్ లో ఇలా రాసి లేదనమాట అండి. అందుకు హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. దానికి హెడ్డింగ్ రాసుకుందాం.
ఇది ఎప్పుడు రాశారని చూస్తే రచయిత తెలియదు. కాలమేమో క్రీస్తు శకం 66 నుండి 68 మధ్యలో. క్రీస్తు శకము 64 నుండి 68 వరకు మధ్యలో ఎప్పుడైనా రాసి ఉండొచ్చు. ఓకేనండి. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక గురించి ఒక మాట హెడ్డింగ్ రాసుకోవాలనుకుంటే, క్రీస్తు వ్యక్తిత్వము యొక్క ఆధిపత్యము. క్రీస్తు వ్యక్తిత్వము యొక్క ఆధిపత్యము. క్రీస్తు వ్యక్తిత్వము యొక్క ఆధిపత్యము మరియు విశ్వాస సూత్రం. మరియు విశ్వాస సూత్రం. విశ్వాస సూత్రం 13 అధ్యాయములు. 13 అధ్యాయములు 4 ముఖ్య విభాగములు. 4 ముఖ్య విభాగములు. అయితే ముగింపుతో కలిసి 5 భాగాలు. ముగింపుతో కలిసి 5 భాగాలు. ముగింపుతో కలిసి 5 భాగాలండి. ఓకే, మొదటి భాగం చూద్దాం. మొదటి భాగం చూద్దాం. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 4వ అధ్యాయము 13వ వచనం వరకు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 4వ అధ్యాయం 13వ వచనం వరకు. ఇది క్రీస్తు వ్యక్తిత్వము. క్రీస్తు వ్యక్తిత్వము. ఓకేనండి. క్రీస్తు వ్యక్తిత్వం. ఇందులో జస్ట్ కొన్ని పాయింట్స్ లాగా ఉన్నాయి, రాసుకోండి. ప్రవక్తలు, దేవదూతలు, ప్రవక్తలు, దేవదూతలు, మానవుడు, మరణము, మోషే మీద, వీటన్నిటిపైన ఆధిపత్యం అన్నమాట. క్రీస్తు ఆధిపత్యం. ఓకే, వీటన్నిటి మీద క్రీస్తు ఆధిపత్యము అనొచ్చు అన్నమాట. సుపీరియారిటీ. చివరిగా ఏమని చెప్పొచ్చు అంటే క్రీస్తుని చూసినప్పుడు ఏకైక కుమారుడు. ఏకైక కుమారుడు. తర్వాత రెండవ విభాగం చూద్దాం. రెండవ విభాగం 4వ అధ్యాయము 14వ వచనం నుండి 4వ అధ్యాయం 14వ వచనం నుండి 10వ అధ్యాయము 18వ వచనం వరకు. 4వ అధ్యాయము 14వ వచనం నుండి 10వ అధ్యాయము 18వ వచనం వరకు. క్రీస్తు యాజకత్వము.
క్రీస్తు యాజకత్వము. ఓకే అండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇందులో రాసుకోండి. అహరోను యాజకత్వము, అహరోను యాజకత్వము, మెల్కీసెదెకు క్రమము, పాత నిబంధనలు, ఇతర అర్పణల మీద ఆధిపత్యం. ఆ తర్వాత ఈ విభాగంలో చివరిగా మీరు రాసుకోవచ్చు ఏకైక బలి. యేసుక్రీస్తే ఎవరండి? ఏకైక బలి. ఓకేనండి. మూడవ విభాగం 10వ అధ్యాయము 19వ వచనం నుండి 10వ అధ్యాయం 19వ వచనం నుండి 11వ అధ్యాయము 40వ వచనం వరకు. 10వ అధ్యాయం 19వ వచనం నుండి 11వ అధ్యాయం 40వ వచనం వరకు. ఓకే, మీరు దీన్ని విశ్వాస సూత్రము అని రాయండి. విశ్వాస సూత్రం. విశ్వాస సూత్రం వివరణ ఏంటంటే, విశ్వాసము ద్వారా మనుష్యులు దేవుని అంగీకారము పొందుతారు. విశ్వాసము ద్వారా మనుష్యులు దేవుని అంగీకారము పొందుతారు. ఓకేనండి. అందులోనే విశ్వాసము దేవునిని సంతోషపరుస్తుంది. విశ్వాసము దేవునిని సంతోషపరుస్తుంది. విశ్వాసము దేవునిని సంతోషపరుస్తుంది. 4వ విభాగం రాసుకోండి. 4వ విభాగం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 19వ వచనం. 13వ అధ్యాయము 19వ వచనం వరకు. హెడ్డింగ్ పెట్టుకోండి, విశ్వాస ఆచరణ. విశ్వాస ఆచరణ. విశ్వాస ఆచరణ. మీరు వివరణ రాసుకోండి. ఇందులో యేసు వైపు చూస్తూ ఓపికగా జీవితపు పరుగు పందెమందు పరుగెత్తుము.
ఓకే అండి. దాని కింద స్టేట్మెంట్ రాసుకోండి. యేసు మీద కన్నులు నిలుపుము. యేసు మీద కన్నులు నిలుపుము, లేకపోతే యేసుపై కన్నులు నిలుపుము. 4వ విభాగం అయింది. ఇప్పుడు 5వ విభాగం చివరిది. 13వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. 13వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. ముగింపు. ఈ హెచ్చరిక మాటను సహించుడి. ఈ హెచ్చరిక మాటను సహించుడి. చివర్లో ఆశీర్వాదం. హెబ్రీలకు రాసిన పత్రిక గురించి చివరికి ఒక స్టేట్మెంట్ రాసుకోండి. యేసుక్రీస్తునందు పరిపక్వత నొందుము. యేసుక్రీస్తునందు పరిపక్వము నొందుము. పరిపక్వత. యేసుక్రీస్తునందు పరిపక్వత నొందుము. దానికి రిఫరెన్స్ ఏంటంటే 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం మెయిన్ థీమ్ అన్నమాట అండి. ఇది యేసుక్రీస్తునందు సంపూర్ణులగుటకు సాగిపోతామని ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని యేసుక్రీస్తునందు సంపూర్ణులగుటకు సాగిపోదాము. ఇక్కడతో హెబ్రీ పత్రిక అయింది. తర్వాత యాకోబు పత్రిక. క్రీస్తు శకం 45 నుండి 48వ సంవత్సరంలో రాశారు. క్రీస్తు శకం 45వ సంవత్సరం నుండి 48వ సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా రాసి ఉండవచ్చు. ఒక్క నిమిషం అండి. ఓకే, 5 అధ్యాయములు. ఇంకా చెప్పాలంటే నిజమైన విశ్వాసం హెడ్డింగ్ పెట్టుకోండి. యాకోబు పత్రిక నిజమైన విశ్వాసం. ఒకవేళ సెంటెన్స్ రూపంలో రాసుకోవాలనుకుంటే ఇదే మాటని ఇలా రాసుకోండి. జీవితమందలి ప్రతి భాగమందు నిజమైన విశ్వాసము మూర్తీభవించుట. నిజమైన విశ్వాసము మూర్తీభవించుట. జీవితమందలి ప్రతి భాగమందు నిజమైన విశ్వాసము మూర్తీభవించుట. ఓకే, 5 అధ్యాయములు, 3 ముఖ్య విభాగములు. అయితే శుభములు ముగింపుతో కలిసి 5 విభాగాలు ఉన్నాయి. 5 విభాగాలు. ఓకేనండి. మొదటి విభాగం 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయము 1వ వచనం. శుభములు. వివరణ రాసుకోండి. వివరణ. యాకోబు
యాకోబు అన్యదేశములందు చెదరియున్న 12 గోత్రముల వారికి యాకోబు అన్యదేశములందు చెదిరియున్న 12 గోత్రముల వారికి. రెండవ విభాగం మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 18వ వచనం వరకు. మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 18వ వచనం వరకు. ఓకే. నిజమైన విశ్వాసం యొక్క స్పందన. నిజమైన విశ్వాసం యొక్క స్పందన. ఎలాంటి పరిస్థితుల్లో అంటే కష్టములు శోధనల సమయంలో అన్నమాట. కష్టములు శోధన సమయంలో. నిజమైన విశ్వాసం యొక్క స్పందన ఎలాంటి సమయంలో అంటే కష్టములు శోధన సమయంలో అన్నమాట. తర్వాత 3వ విభాగంలోకి మనం వెళ్దాం. 3వ విభాగం మొదటి అధ్యాయం 19వ వచనం నుండి 5వ అధ్యాయం 6వ వచనం వరకు. మొదటి అధ్యాయము 19వ వచనం నుండి 5వ అధ్యాయము 6వ వచనం వరకు. ఓకే. ఇప్పుడు నిజమైన విశ్వాసం యొక్క ఫలితములు. నిజమైన విశ్వాసము యొక్క ఫలితములు. నిజమైన విశ్వాసం యొక్క ఫలితములు. వివరణ రాసుకోండి. వాక్యమునకు విధేయత. నిజమైన విశ్వాసం యొక్క ఫలితములు ఏంటంటే అండి, నెంబర్ 1 వాక్యమునకు విధేయత. తర్వాత పక్షపాతము లేకుండుట. పక్షపాతము లేకుండుట. 3వది నిజమైన కార్యములు. నిజమైన కార్యములు. 4వది నాలుక అదుపులో పెట్టుట. నాలుక అదుపులో పెట్టుట. తర్వాత నిజమైన జ్ఞానం. నిజమైన జ్ఞానం. తర్వాత నిజమైన ఆధిక్యతలు. నిజమైన ఆధిక్యతలు. నిజమైన దీనత్వము. నిజమైన దీనత్వము. తీర్పు తీర్చు ఆత్మ లేకుండుట. తీర్పు తీర్చు ఆత్మ లేకుండుట. దేవుని సంపూర్తిగా నమ్ముట. దేవుని సంపూర్తిగా
నమ్ముట. ధనికులకు సలహాలు. ధనికులకు సలహాలు. 4వ విభాగం. 4వ విభాగం నిజమైన విశ్వాసమును గుర్తించుట. నిజమైన విశ్వాసమును గుర్తించుట. రిఫరెన్స్ అండి. మీరు ఓకే, రిఫరెన్స్ చెప్పలేదు కదా. 5వ అధ్యాయము 7వ వచనం నుండి 18వ వచనం వరకు అండి. 5వ అధ్యాయము 7వ వచనం నుండి 18 వరకు 4వ విభాగము నిజమైన విశ్వాసమును గుర్తించుట. అందులో వివరణ రాసుకోండి. క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ. క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ. నమ్ముటలోనికి శక్తి. లోనికి కాదు, నమ్ముటలోని శక్తి. నమ్ముటలోని శక్తి. తర్వాత ప్రార్థన. ప్రార్థన. తర్వాత ఆత్మీయ మరియు శారీరక స్వస్థత. ఆత్మీయ మరియు శారీరక స్వస్థత. ఓకేనండి. చివరి విభాగం 5వ అధ్యాయం 19 నుండి 20 వరకు. 5వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు ముగింపు వివరణ రాసుకోండి. తప్పిపోయిన పరిశుద్ధులను తిరిగి ప్రభుని యొద్దకు చేర్చుము. తప్పిపోయిన పరిశుద్ధులను తిరిగి ప్రభుని యొద్దకు చేర్చుము. ఇప్పుడు యాకోబు పత్రిక గురించి ఒక సెంటెన్స్ రాసుకోండి. చివరగా విశ్వాసము చీకటిలోనికి గ్రుడ్డితనముగా దుముకుట కాదు. మనమైతే దూకటం అంటాం. విశ్వాసము చీకటిలోనికి గ్రుడ్డితనముగా దుముకుట కాదు, కానీ దేవుడు ఎవరు అనే దాని వెలుగులోనికి ధైర్యముగా విశ్వాసముతో కాలిడుట. వెలుగులోనికి ధైర్యముగా విశ్వాసముతో కాలిడుట. మళ్ళీ సెంటెన్స్ అంతా ఒకసారి రిపీట్ చేస్తా. విశ్వాసము చీకటిలోనికి గ్రుడ్డితనముగా దుముకుట కాదు, కానీ దేవుడు ఎవరు అనే దాని వెలుగులోనికి ధైర్యముగా విశ్వాసముతో కాలిడుట. ఓకే. ఇంకొక మాట కూడా ఉంది యాకోబు పత్రిక గురించి, అది కూడా రాసుకోండి. ఇంకొక మాట కూడా, మన నడత
మన నడత కామ శీలము మరియు సంభాషణ మన నడత కామ శీలము మరియు సంభాషణ యేసుక్రీస్తునందున్న మన విశ్వాసపు ఒప్పుకోలును యేసుక్రీస్తునందున్న మన విశ్వాసపు ఒప్పుకోలును దృఢపరుస్తుంది లేదా వ్యతిరేకిస్తుంది. మన నడత శీలము మరియు సంభాషణ యేసుక్రీస్తునందున్న మన విశ్వాసపు ఒప్పుకోలును దృఢపరుస్తుంది లేదా వ్యతిరేకిస్తుంది. ఓకేనండి. ఇప్పుడు పేతురు మొదటి పత్రిక. పేతురు మొదటి పత్రిక క్రీస్తు శకం 63 నుండి 67 మధ్యలో. క్రీస్తు శకం 63 నుండి 67 మధ్యలో రాయబడింది. దీనికి మనం ఇలా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, ఏమనంటే యేసుక్రీస్తు యొక్క నిజమైన కృప. యేసుక్రీస్తు యొక్క నిజమైన కృప. యేసుక్రీస్తు యొక్క నిజమైన కృప. 5 అధ్యాయములు 3 ముఖ్య విభాగములు. 5 అధ్యాయములు 3 ముఖ్య విభాగములు. ఓకేనండి. ఇప్పుడు 3 ముఖ్య విభాగములు ఉన్నాయి, కానీ శుభములు ముగింపుతో టోటల్ గా 5 విభాగాలు. 5 విభాగాలు. మొదటిది, మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు శుభములు. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు శుభములు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు రక్షణ కామ విధేయత కొరకు లోకములో చెదిరి దేవుని చేత ఏర్పరచబడిన పరదేశులకు శుభములని చెప్పి రాశాడు అనమాట. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు రక్షణ విధేయత కొరకు లోకములో చెదిరి దేవుని చేత ఏర్పరచబడిన పరదేశులకు శుభమని చెప్పి రాశాడు. అది రెండో విభాగం. మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 2వ అధ్యాయం 10వ వచనం వరకు. మొదటి అధ్యాయం 3వ వచనం నుండి
10వ వచనం వరకు. ఓకేనండి, ఇది దీనికి రాసుకోండి. కృప ద్వారా రక్షణ. కృప ద్వారా రక్షణ. కృప ద్వారా రక్షణలో మీరు ఇది రాసుకోవచ్చు. ఏంటంటే మొట్టమొదటిగా నిత్య కాపుదల. నిత్య కాపుదల. సజీవ నిరీక్షణకు నూతన జన్మ. సజీవ నిరీక్షణకు నూతన జన్మ. తర్వాత ఇహలోక కష్టములు. ఇహలోక కష్టములు ఆనందించుచు మీ విశ్వాసమును కాపాడుకొనుము. ఇహలోక కష్టములు ఆనందించుచు మీ విశ్వాసమును కాపాడుకొనుము. తర్వాత శుద్ధీకరణము. శుద్ధీకరణము. శుద్ధీకరణంలో ఇలా రాసుకోండి. పరిశుద్ధ జీవితము, దేవునికి భయపడుట. పరిశుద్ధ జీవితము, తర్వాత దేవునికి భయపడుట, తర్వాత ఇతరులను ప్రేమించుట. ఇతరులను ప్రేమించుట అది ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల. దీనికి చివరిలో ఇలా రాసుకోండి. క్రీస్తునందు స్థానము. ఇది క్రీస్తునందు స్థానము. క్రీస్తునందు స్థానం. ఓకే, 3వ విభాగం రాసుకోండి. 3వ విభాగం. 3వ విభాగం ఏంటంటే కృప ద్వారా రిఫరెన్స్ రాసుకోండి. 2వ అధ్యాయం 11వ వచనం నుండి. 2వ అధ్యాయం 11వ వచనం నుండి 3వ అధ్యాయం 7వ వచనం వరకు. 3వ అధ్యాయము 7వ వచనం వరకు. కృప ద్వారా విధేయత. కృప ద్వారా విధేయత. కృప ద్వారా విధేయత. ఓకే, ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. లోకములో దైవభక్తి గల జీవితము. లోకములో దైవభక్తి గల జీవితము. లోకంలో దైవభక్తి గల జీవితము జీవించాలి అన్నట్టు అన్నమాట. జీవించాలి. ఇక్కడ చూద్దాం. అధికారులకు. అధికారులకు. తర్వాత యజమానులకు. అధికారులకు, యజమానులకు. తర్వాత భార్యలు భర్తలకు. భార్యలు భర్తలకు. తర్వాత భర్తలు భార్యలకు. భర్తలు భార్యలకు.
మాదిరికరమైన జీవితములను జీవించుడి. మాదిరికరమైన జీవితములను జీవించుడి. ఇది చివర్లో ఎలా రాసుకోండి, క్రీస్తునందు దృక్పథము. ఇదేంటంటే క్రీస్తునందు దృక్పథము. క్రీస్తునందు దృక్పథము. ఇప్పుడు నాలుగవ విభాగం. 3వ అధ్యాయం 8వ వచనం నుండి 3వ అధ్యాయము 8వ వచనం నుండి 5వ అధ్యాయం 11వ వచనం వరకు. 3వ అధ్యాయం 8వ వచనం నుండి 5వ అధ్యాయం 11వ వచనం వరకు. దీనికి హెడ్డింగ్ ఇలా పెట్టుకోండి, కృప ద్వారా సేవ. కృప ద్వారా సేవ. ఓకే. క్రీస్తు నిమిత్తము శ్రమపడుట. క్రీస్తు నిమిత్తము శ్రమపడుట. క్రీస్తు మాదిరిని అనుసరించుము. క్రీస్తు మాదిరిని అనుసరించుము. మంచి కాపరులుగా ఉండుడి. మంచి కాపరులుగా ఉండుడి. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము. విధేయతతో సేవ చేయము. విధేయతతో సేవ చేయము. ఇక్కడ చివరిగా ఈ మాట రాసుకోండి. ఇందులో క్రీస్తు కొరకు పాటుపడుడి, లేకపోతే క్రీస్తు కొరకు పాటుపడుట. క్రీస్తు కొరకు పాటుపడుట. ఇక చివరిది 5వ విభాగం. 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు ముగింపు. మిమ్మును ప్రోత్సహించుటకు మరియు దేవుని సత్యమైన కృపను గూర్చి మిమ్మును ప్రోత్సహించుటకు మరియు దేవుని సత్యమైన కృపను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను వ్రాసితిని. సాక్ష్యమిచ్చుటకు నేను రాసితిని అంటాడు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక ఒక సెంటెన్స్ లో ఎలా రాసుకోండి. ఏమనంటే, క్రీస్తు నిమిత్తము మీ రక్షణ యందు, క్రీస్తు నిమిత్తము మీ రక్షణ యందు మరియు శ్రమల యందు
క్రీస్తు నిమిత్తము మీ రక్షణ యందు మరియు శ్రమల యందు ఆనందించుము. క్రీస్తు నిమిత్తము మీ రక్షణ యందు మరియు శ్రమల యందు ఆనందించుము. అది మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన రెండవ పత్రిక చూద్దామండి. కాలం క్రీస్తు శకం 67 నుండి 68 మధ్యలో. క్రీస్తు శకం 67 నుండి 68 మధ్యలో ఎప్పుడో ఒక సమయంలో రాయబడింది. ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, యేసు క్రీస్తును గూర్చిన నిజమైన జ్ఞానం. యేసు క్రీస్తును గూర్చిన నిజమైన జ్ఞానం. ఓకేనండి. 3 అధ్యాయములు, 3 ముఖ్య విభాగం. మూడు అధ్యాయములు, 3 ముఖ్య విభాగములు. అయితే శుభములు ముగింపుతో కలిసి 5 విభాగాలు. ఓకే, ఇలా కూడా రాసుకోండి. ఏమనంటే, క్రీస్తు నిజమైన కృపయందు పెరుగుట. క్రీస్తు నిజమైన కృపయందు పెరుగుట. ఇది కూడా రాసుకోవాలి. క్రీస్తు నిజమైన కృపయందు పెరుగుట లేకపోతే ఎదుగుట. మొదటి విభాగం, మొదటి అధ్యాయం, మొదటి వచనం. శుభములు. శుభములు. పేతురు క్రీస్తుని జ్ఞానము ద్వారా మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. ఓకేనండి. రెండవ విభాగం మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 21వ వచనం వరకు. మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 21వ వచనం వరకు. సత్యమందు స్థిరపరచబడియుండుము. సత్యమందు స్థిరపరచబడి యుండుము. సత్యమందు స్థిరపరచబడి యుండుము. ఇందులో ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. సత్యమును గుర్తించుకొనుము. సత్యమును గుర్తించుకొనుము. ఆయన దైవిక శక్తిని గూర్చి. ఆయన దైవిక శక్తిని గూర్చి. జీవమునకును దైవ భక్తికిని కావలసిన వాటన్నిటినీ
కలిగి ఉన్నాము. జీవమునకును దైవభక్తికిని జీవమునకును దైవభక్తికిని కావలసిన వాటన్నిటిని కలిగి ఉన్నాము. మేము చూచిన వాటిని విన్న వాటిని మేము చూసిన వాటిని విన్న వాటిని మేము చూచిన వాటిని విన్న వాటిని తర్వాత లేఖనము యొక్క ప్రవచనము కలిగినది దేవుని నుండి. లేఖనము యొక్క ప్రవచనము కలిగినది దేవుని నుండి. ఈ రెండవ విభాగంలో మీరు ఎలా రాసుకోండి, నిజమైన జ్ఞానము. నిజమైన జ్ఞానము. మూడవ విభాగం రెండో అధ్యాయం అంతా అబద్ధ బోధకులను విసర్జించుము. అబద్ధ బోధకులను విసర్జించుము. అబద్ధ బోధకులను విసర్జించుము. వివరణ రాసుకోండి. అబద్ధ బోధకులను తిరస్కరించుము. అబద్ధ బోధకులను తిరస్కరించుము. తమ్మును కొనిన ప్రభువును విసర్జించువారు. వాళ్ళు ఎవరంటే తమ్మును కొనిన ప్రభువుని విసర్జించువారు. తర్వాత అధికారమును తృణీకరించువారు. అధికారమును తృణీకరించువారు. అధికారమును తృణీకరించువారు. తర్వాత ప్రజలను తప్పు త్రోవ పట్టించువారు. ప్రజలను తప్పు త్రోవ పట్టించువారు. తర్వాత సహవాసమును చెడగొట్టువారు. తర్వాత సహవాసమును చెడగొట్టువారు. నెక్స్ట్ భ్రష్టత్వమునందు పడిపోవువారు. భ్రష్టత్వమునందు పడిపోవువారు. వాళ్ళనొక్క మాటలో చెప్పాలి, తప్పుడు బోధకులు అనమాట అండి. వాళ్ళు తప్పుడు బోధకులు. నాలుగవ విభాగంలోకి వచ్చాం. 3వ అధ్యాయం అంతానండి. నాలుగవ విభాగం ఏంటంటే 3వ అధ్యాయం అంతా. అది ప్రభుని వాగ్దానమును గుర్తు చేసుకొనుము. ప్రభుని వాగ్దానమును గుర్తు చేసుకొనుము. ఓకే, గుర్తించుకొనుము అని పెట్టుకోండి. ఇప్పుడు గుర్తించుకొనుము. ఏం గుర్తించుకోవాలో కొన్ని విషయాలు కొంచెం త్వరగా రాసుకోండి. గుర్తించుకొనుము. మొట్టమొదటిది, జల ప్రళయమందు దేవుడు పాపమునకు తీర్పు తీర్చెను. జల ప్రళయమందు దేవుడు పాపమునకు తీర్పు తీర్చెను. రెండు, ఆయన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు.
ఆయన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. తర్వాత దేవుడు అంతిమ తీర్పును తెచ్చును. దేవుడు అంతిమ తీర్పును తెచ్చును. దేవుడు అంతిమ తీర్పును తెచ్చును. తర్వాత ఆయన రాకడ కోసము ఎదురు చూడుము. ఆయన రాకడ కోసము ఎదురు చూడుము. నెక్స్ట్ జాగ్రత్తగా నుండుము. నెక్స్ట్ జాగ్రత్తగా ఉండుము. జాగ్రత్తగా నుండుము. తర్వాత నిజమైన జ్ఞానం అని రాసుకోండి. అది ఇదంతా కూడా చెప్పాలంటే నిజమైన జ్ఞానం. కాబట్టి ఒక రకంగా చూడండి, మొదటి అధ్యాయం నిజమైన జ్ఞానము, మూడో అధ్యాయం నిజమైన జ్ఞానము. ఆ రెండిట్లకి మధ్యలో తప్పుడు బోధకులు ఉన్నారు. రెండో అధ్యాయంలో తప్పుడు బోధకులు ఉన్నారు. తర్వాత చివరిది మూడో అధ్యాయం 18వ వచనం, 5వ విభాగం, మూడో అధ్యాయం 18వ వచనం ముగింపు. మూడో అధ్యాయం 18వ వచనం ముగింపు. ఇక్కడ ఏంటంటే క్రీస్తు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. క్రీస్తు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మరి తిమోతి పత్రికల నుండి నాయన పేతురు, అలాగనే పేతురు పత్రికల వరకు మేము చూసాం నాయన. మరి యోహాను పత్రికలు, యోధ పత్రిక, ప్రకటన గ్రంథం చూడవలసి ఉంది. తర్వాత తరగతిలో మీరు మాకు సహాయం చేసి ఈ యొక్క సబ్జెక్ట్ ని పూర్తి చేయడానికి మీరు కృప చూపించమని మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ మరొక క్లాసులో మేము కలుసుకోవటానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ.